రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఈసీకి ఆస్తులపై అఫిడవిట్ ను సమర్పిస్తారు. అలాగే ఆల్ ఇండియా ఆఫీసర్స్ తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ ను కేంద్ర ప్రభుత్వానికి అందించాలి. ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సమర్పించిన అఫిడవిట్స్ ను చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కొందరు స్వంత ఇళ్లు కూడా లేవన్నారు. కొందరు వివరానికి అందించడానికి ఆలోచిస్తున్నారు. ఆ ఆఫీసర్ల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్ల రూపంలో సమర్పించారు. తెలంగాణలో 174 మంది ఐఏఎస్లు, 128 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరిలో కొందరు జనవరి 2025 నాటికే తమ ఆస్తుల వివరాలను సమర్పించగా చాలా మంది ఈ వివరాలను అందించలేదు. ఆస్తులను వెల్లడించిన వారిలో స్మితా సబర్వాల్ ఐఏఎస్, యోగితా రాణా ఐఏఎస్, జయేష్ రంజన్ ఐఏఎస్, క్రిస్టినా జెడ్ చోంగ్డు ఐఏఎస్, సంజయ్ జాజు ఐఏఎస్, స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తనకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో ఒక ఇల్లు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ ఫ్లాట్ విలువ ప్రస్తుతం 75 లక్షలని డీఓపీటీకి తెలిపారు. తన భర్త భాస్కర్ సంజయ్ పేరిట రాజేంద్రనగర్ పీరం చెరువు వద్ద 1244 గజాల స్థలం ఉందని పేర్కొన్నారు. దానిని తన తండ్రి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. తమపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇవ్వాలన్న డీఓపీటీ ఆదేశాలకు 6 ఆఫీసర్లు స్పందించలేదు. స్పందించని వారిలో ఐఏఎస్ అధికారులు చిట్టెం లక్ష్మి, ఫైజాన్ అహ్మద్, అశ్విన్ తానాజీతో పాటు ఐపీఎస్ అధికారులు ఎం శ్రీనివాసులు, డి ఉదయ్ కుమార్ రెడ్డి, రుత్విక్ సాయి కొట్టేలు ఉన్నారు. సివి ఆనంద్, అవినాష్ మహంతిలు తమకు వారసత్వపు ఆస్తులున్నాయని డీఓపీటీకి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి డీజీపీ జితేందర్ తనకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు వచ్చాయని తెలిపారు. చాలా మంది ఐపీఎస్ అధికారుల ఆస్తులు తల్లిదండ్రుల లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులున్నాయని డీఓపీటీకి వెల్లడించారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తన వారసత్వ ఆస్తుల గురించి ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం కుద్రి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, సింగిల్ ఫ్లోర్ ఇల్లు ఉందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పదే గుర్తు చేసినప్పటికీ తమ స్థిరాస్తి వివరాలను సమర్పించని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. గత 5 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు రెండింటికి చెందిన డజన్ల కొద్ది అధికారులు వార్షిక ఐపీఆర్ రిటర్న్లను సమర్పించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.